యువతరమే దేశానికి బలమని ఆదోని డీఎస్పీ హేమలత అన్నారు. సరైన లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు. యుక్త వయసుల్లో వ్యసనాలకు మత్తుకు బానిస కాకుండా ఉండాలని యువతకు దిశానిర్దేశం చేస్తున్నారు. మత్తుకు బానిసగా మారితే అనారోగ్యం తెచ్చుకోవటమే కాకుండా కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని హెచ్చరించారు. యువత చెడుదోవ పట్టకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదోని డీఎస్పీ హేమలతతో మా కరెస్పాండెంట్ కిరణ్ ఫేస్ టు ఫేస్. మాఫియా అని చెప్పుకోవచ్చు. అయితే పోలీస్ శాఖ వారు వీటిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతుంది, అలాగే యువతను వీటికి ఎలా దూరం ఉండాలనే అంశంతో మేము ముందుకు రావడం జరిగింది. అయితే ప్రస్తుతం మనతో పాటు ఆదోని డిఎస్పీ హేమలత గారు మనతో పాటు ఉన్నారు. డ్రగ్స్ మాఫియా అనేది ఏ స్థాయిలో ఉంది, అలాగే యువతపై ఇది ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఈగల్ అని ఒక సపరేట్ వింగ్ ని ఏర్పాటు చేశారండి పోలీస్ డిపార్ట్మెంట్ లో. ఈ ఈగల్ మెయిన్ వీళ్ళ వర్కే డ్రగ్స్ ని కంట్రోల్ చేయడము, నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్ ని, గాంజా కావచ్చు, ఇంకా అదర్ ఇంప్రూవైజ్ డ్రగ్స్ కావచ్చు. ఈగల్ టీమ్ దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి చాలా వరకు గాంజా ట్రాన్స్పోర్ట్ ని అన్నిటినీ పట్టుకోవడము, వాటిని తగ్గించడం ఈ ఏజెన్సీ ఏరియాలో ఇవన్నీ జరుగుతున్నాయి. అట్ ది సేమ్ టైం ఆదోని అండ్ చుట్టుపక్కల ఏరియాస్ లో కూడా మేము అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేశాము. అది చేసిన తర్వాత ఈ మిరప పంట, వీటి మధ్యలో గంజాయి పంటలు పండించిన వాళ్ళు కూడా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, అంటే విలేజర్స్ వారి ఇన్ఫర్మేషన్ ప్రకారమే దాన్ని పట్టుకొని కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దీని మీద చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ అయితే జరుగుతున్నాయి. ప్రతి స్కూల్స్ అండ్ కాలేజెస్ లో కూడా వీటి గురించి, ఇల్ ఎఫెక్ట్స్ గురించి మేము అందరికీ తెలియజేస్తున్నాము. స్టూడెంట్స్ ఎలా వీటి నుంచి దూరంగా ఉండాలి ఏంటి అనేది కూడా పోలీస్ వారు రోజు వారి దినచర్యలో భాగంగా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము. అలానే కాకుండా డ్రగ్స్ కి సంబంధించిన హాట్ స్పాట్స్, ఈ ఏరియాస్ ని కూడా ఐడెంటిఫై చేసి వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. అలా చూసుకుంటే మొన్న రీసెంట్ గా మన ఎమ్నూరులోనే ఒక 50 కేజీల గంజాయిని మీది మన డిపార్ట్మెంట్ వాళ్ళు వెలికి తీశారు. కానీ అలాంటి ముఠాలపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇది ఎమ్మిగనూరులో జరిగిందండి, ఇది ఆదోన్లో జరగలేదు. బట్ అయితే దీని వెనకాల ఎవరున్నారు ఏమి అనేది ఎంక్వైరీ చేసి దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ గోప్యంగా ఉంచడం జరుగుతుందండి. వాళ్ళకి ఎట్టి పరిస్థితిలోనూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేసే బాధ్యత పోలీస్ వారిది. కాబట్టి ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా, చిన్న చిన్న గల్లీల్లో కావచ్చు, స్టూడెంట్స్ ఇలా చేస్తున్నారు, ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీరు కన్సర్న్డ్ ఆదోని పరిధిలో ఆదోని డిఎస్పీ నంబర్ కి కాల్ చేసినా కూడా వెంటనే దాన్ని స్పందించి మీ వివరాలని గోప్యంగా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అయితే మేడం, చివరగా యువతకు, తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి మేడం, అంటే ఈ యాంటీ డ్రగ్స్ గురించి? ఇంకొకటి అండి, ప్రతి సండే డ్రగ్స్ వద్దు బ్రో అని సైకిల్ కూడా నడపడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో. సో దట్ ఈ అవేర్నెస్ కండక్ట్ చేయాలని స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి, ఎల్డర్స్ కి అందరికి మా తరపు నుండి ఇచ్చే సందేశం ఏంటంటే, పేరెంట్స్ కూడా పిల్లలు మెయిన్ ఈ ఇంటర్ నుండి డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళు, లేదా 10th 9th 8th 9th 10th వాళ్ళు కూడా అసలు పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కువసేపు నిద్రపోతున్నారా, అంటే ప్రతి చిన్న విషయానికి కోప్పడుతున్నారా, ఇలాంటివి చాలా మైన్యూట్ గా వీళ్ళు గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఇంట్లో తెలియకుండా ఎవరైనా డ్రగ్ అబ్యూస్ కి కానీ లోన్ అయినట్లయితే, ఇవి చిన్న చిన్న సిమ్టమ్స్ తో తల్లిదండ్రులు కూడా దీన్ని గమనిస్తే వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్స్ కి తీసుకొచ్చి పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే అసలు ఎవరు ఈ ప్రోడక్ట్స్ వీళ్ళకి ఇచ్చారు, ఏంటి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారని కూడా మేము వెలికి తీయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఈ ప్రతిదీ అసలు వీళ్ళ బిహేవియర్ ఎందుకు ఇలా చేంజ్ అయింది అని తల్లిదండ్రులు కానీ గమనించినట్లయితే ఇది చాలా వరకు స్టార్టింగ్ స్టేజ్ లోనే అరికట్టవచ్చు. అట్ ది సేమ్ టైం పిల్లలు మెయిన్ వాళ్ళ గోల్స్ మీద, అంటే చదువు మీద దృష్టి పెట్టకుండా, ఉన్న స్ట్రెస్ ఎక్కువైందని చెప్పి నెక్స్ట్ ఈ ఇంటర్ కాలేజెస్ కావచ్చు, బీటెక్ కాలేజెస్ కావచ్చు, డిగ్రీ కాలేజెస్ కావచ్చు, మార్క్స్ తక్కువ వచ్చాయని స్ట్రెస్ తీసుకోవడము, లేదా
బీటెక్ లో బ్యాక్లాగ్స్ ఎక్కువ అయ్యాయని స్ట్రెస్ తీసుకోవడం, లేదా బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ రాలేదని మాకు ఎక్కువ స్ట్రెస్ అయిపోయిందని ఫీల్ అయ్యి మాకు నిద్ర రావట్లేదని ఈ డ్రగ్స్ ని అలవాటు చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి కష్టపడితే ఏది సాధించండి ఏవి ఉండదు. మన హార్డ్ వర్క్ నే నమ్ముకోవాలి, కానీ ఇలాంటి ఇల్ ఎఫెక్ట్స్ ఉన్న డ్రగ్స్ అండ్ నార్కోటిక్ సబ్స్టెన్సెస్ యూస్ చేస్తే మాత్రం ఈ తరమే కాదు తరతరాలు కూడా దాని వల్ల డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది వాళ్ళకి ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళని చట్టపరంగా శిక్షించి కఠిన చర్యలు తీసుకుంటామని ఈరోజు మీడియా తరపున మీకు తెలియజేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.